హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. ప్రతి మనిషికి కోరికలు ఉండడం అనేది సహజం. చాలా మంది తమ కోరికలను ఎక్కువగా ఎవరితోనూ షేర్ చేసుకోరు, కానీ దేవునితో మాత్రం ఇష్టంగా చెప్పుకుంటారు. అయితే పెద్దలు అంటూ ఉంటారు కదా, కోరిన కోరికలు అనేవి బయటకు చెప్పకూడదని, దేవుణ్ణి తలుచుకొని మనసులోనే కోరుకోవాలని. మనసులోనే దేవునికి మన కోరికను ఎందుకు చెప్పుకోవాలి? అలా చెప్పడం వల్ల జరిగే ఫలితం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన చిన్నప్పుడు ఎకనామిక్స్ లో చదివే ఉంటాం, కోరికలు అనంతం. ప్రతి మనిషికి చాలా కోరికలు ఉంటాయి. ఒక కోరిక తీరిన వెంటనే మరొక కోరిక కలుగుతుందని. అయితే అలా మనిషి కోరికల పుట్ట పై చదువులు చదవాలని, మంచి భార్య రావాలని, బోలెడంత డబ్బు సంపాదించాలని, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, ఇలా ఎన్నో కోరికలు ఉంటాయి. ఇక వాటిని తీర్చమని తనకిష్టదైవం గుడికి వెళ్లి దేవుణ్ణి వేడుకుంటారు. ఎవరికి తమ కోరికలను చెప్పుకోలేడు కాబట్టి నిష్టగా దేవుని వద్ద తన మనసు పెట్టి తన కోరికలను చెప్పుకుంటాడు, నెరవేర్చాలని కోరుకుంటాడు. అయితే ఆ కోరికను బయటకు చెప్పడం వల్ల అది నెరవేరదని మన పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే మనం కోరికను దేవునితో చెప్పుకునే సమయంలో మన చుట్టూ ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వారు మన కోరిక విని సంతోషపడే వాళ్ళైతే మరికొంతమంది నెరవేరకూడదని కోరుకుంటూ ఉంటారు. మరికొంతమంది కోరిక నెరవేరకూడదని ఏదో ఒక ప్రయత్నం చేసి చెడగొడుతూ ఉంటారు. అందువల్లనే కోరికలను బయటకు చెప్పకూడదని అంటుంటారు పండితులు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.